హలో అండి, వెల్కమ్ టు లావణ్య సింపుల్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ టిక్కా కబాబ్ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇందుకోసం ఇక్కడ నేను 250 గ్రాముల బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ ఈ విధంగా మీడియం సైజులో ముక్కలుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి. ఇంట్లో తోడుపెట్టుకున్న పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మన టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, కలర్ఫుల్గా ఉంటుందని. ఒక స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, అదేవిధంగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా వేసుకొని వీటన్నింటినీ చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కాస్త రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంటుందని రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీకు ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 4 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇలా 4 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. 4 గంటల తర్వాత మూత తీసి చూస్తే మన చికెన్ పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్ని మనం ఈ విధంగా పొడవుగా ఉన్న టూత్పిక్స్కి అరేంజ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క ముక్కను తీసుకొని ఒక టూత్పిక్కి 4 ముక్కల చొప్పున ఈవెన్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా అన్ని చికెన్ ముక్కలని మనకు కావాల్సిన రీతిలో అరేంజ్ చేసి పెట్టుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ కబాబ్ని మనం ఎలాంటి ఓవెన్ లేకుండా ఈజీగా స్టవ్ పైన, తవ్వ పైన ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దోసల పెనం కానీ, తవ్వ కానీ ఏదైనా పెట్టుకొని ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఈ చికెన్ కబాబ్ని మంట సిమ్లో ఉంచి ప్రిపేర్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకున్నట్లయితే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సిమ్లో ఉంచి మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తవ్వ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కబాబ్స్ని ఉంచి మూత పెట్టాలి. ఈ విధంగా మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మూత పెట్టడం వల్ల వేడి అనేది బయటికి వెళ్లకుండా చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ కబాబ్ని రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు తిప్పి మరొక 3-4 నిమిషాలు కాల్చుకోవాలి. ఇలా కాలిన తర్వాత కాస్త ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలపైన కాస్త ఆయిల్ వేసుకొని 4 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు కాలనివ్వాలి. ఇలా 4 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. మన చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయేంత వరకు కాలనివ్వాలి. ఇప్పుడు మిగిలిన 2 కబాబ్స్ని కూడా వేసానండి. ఈ విధంగా అన్ని చికెన్ ముక్కలు పర్ఫెక్ట్గా ఈ విధంగా రెడ్ కలర్లోకి మారేంత వరకు కాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మన చికెన్ టిక్కా కబాబ్ రెడీ అయిపోయినట్టే. చాలా జ్యూసీగా, చాలా టెండర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని చపాతీతో కానీ మనం డైరెక్ట్గా ఇలాగే తినేయొచ్చండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కన్నా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.